కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలపై వచ్చిన ఆరోపణలను వరుసపెట్టి చదివారు జగన్. దేశంలో పార్లమెంటేరియన్గా ఉంటూ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ మహేష్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు జగన్. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ నేతల సమావేశంలో కూటమి పార్టీపై విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి సర్కారుకు ఇంకా 2 ఏళ్లే మిగిలిందన్నారు. సూపర్ 6లో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా పూర్తి చేయలేదన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్దపీట వేసేది కార్యకర్తలకే అని మాత్రం మరొకసారి చెప్తాను. పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకొని దొరికినా చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు జగన్. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. చంద్రబాబు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే విచ్చలవిడిగా కూటమి ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారన్నారు జగన్. ఆరవ శ్రీధర్ విషయంలో కమిటీ వేయడాన్ని తప్పుబట్టారు. ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయనేం చేశాడు? కమిటీ అంట. మరోవైపు మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై విచారం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పార్టీ నోటీసుకు లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్నారు పుట్టా మహేష్. అయితే పోలీసులు మాత్రం పుట్టా మహేష్ నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయన్నారు.